Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about integration chapter exercise problems amma. So common integration chapter వచ్చేసరికి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 7 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి ఐపీకి వచ్చేసరికి. ఎవరైనా కానీ ఇంటిగ్రేషన్ అనగానే ఫార్ములా బేస్డ్ కాబట్టి ఏ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలియకుండా కొంత భయపడుతుంటారు ఇంటిగ్రేషన్ చాప్టర్ అనగానే. కానీ ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఫార్ములాస్ని డిస్కస్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. ఓకే, నౌ సియర్ లెట్ us start the class. Before going to starting class, I request you all please subscribe to our channel A Square Maths Academy. Okay, now see here, first problem of the today's class, integration of 1 minus x square whole power of 3 dx ఉందమ్మా. సో ఇక్కడ a minus b whole cube ఫార్ములా ఉంది కాబట్టి a cube minus 3a square b plus 3ab square minus b cube అనేది a minus b whole cube ఫార్ములా. సో ఇక్కడ a minus b whole cube ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకి ఏమొస్తాయంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 minus 3x square plus 3x power of 4 minus x power of 6 dx వస్తుంది. ఓకేనా, అంటే a minus b whole cube ఫార్ములా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే సపరేబుల్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx వస్తుంది minus 3 into integration of x square dx plus 3 into x power of 4 dx minus x power of 6 dx అమ్మ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఏమవుతుంది, x అవుతుంది, మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 రాయొచ్చు. అప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది బై 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది అమ్మ. అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది అమ్మ. ప్లస్ 3 ఇంటూ అగైన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములానే మొత్తం ఈ ప్రాబ్లం మొత్తం కూడా ఎక్స్ పవర్ ఆఫ్ 5 బై 5 అవుతుంది మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 7 బై 7 ప్లస్ సి వస్తామా. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 బై 5 ఎక్స్ పవర్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 7 బై 7 ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 బై రూట్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 బై 3x స్క్వేర్ డిఎక్స్ ఉందమ్మా. సో దీన్ని సపరేబుల్ చేసినట్లయితే 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 బై 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అమ్మ. సో ఇక్కడ ఫార్ములాస్ అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందంటే 2 రూట్ ఎక్స్ అవుతుంది, డైరెక్ట్ ఫార్ములా ఇది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ 2 రూట్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ లాగ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుందంటే మైనస్ 1 బై ఎక్స్ అవుతున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకు ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే 3 ఇంటూ 2 రూట్ ఎక్స్ అంటే 6 రూట్ ఎక్స్ అవుతుంది మైనస్ 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1 బై 3x ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, సో ఇలా ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఫార్ములా మోడల్లోకి మార్చి ఫార్ములాస్ అప్లై చేయాలమ్మా. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 రూట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ వస్తుంది. సో సపరేబుల్ చేసినట్టయితే ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ అవుతుంది, 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మళ్ళీ 2 రూట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 3 బై 2 అవుతాము. ఓకే, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 1 బై 2 ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 3 బై 2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు మళ్ళీ ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ డిఎక్స్ లాగ్ ఎక్స్ యాజ్ యూజువల్, ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 3 బై 2 ఉందమ్మా. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 3 బై 2 ప్లస్ 1 బై మైనస్ 3 బై 2 ప్లస్ 1, నథింగ్ బట్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 బై 2 బై మైనస్ 1 బై 2 we get here, nothing but that is minus 4 by root x plus c we get here. So log x minus 1 by x minus 4 by root x plus c is the answer అమ్మ. ఓకే, సో ఇలా ఫార్ములాస్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాము. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2x డిఎక్స్ ఉందమ్మా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో 3x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 9x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 1 అవుతుంది. సో బై 2x ఇంటూ డిఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. సో ఇప్పుడు సపరేబుల్ చేయాలి. సో అప్పుడు సపరేబుల్ చేస్తే 9 బై 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్ వస్తుంది ప్లస్ 6 బై 2 అంటే 3 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 డిఎక్స్ వస్తుంది ప్లస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్
1/x dx వస్తాము. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఏమో x²/2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dx x అవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఏమో log x అవుతాము. సో మనకు ఆన్సర్ వచ్చేసి 9x⁴ అవుతుంది ప్లస్ 3 × x 3x అవుతుంది ప్లస్ 1/2 × log x 1/2 log x ప్లస్ c ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x - 1/3√x² dx ఉందమ్మా. సో ఇది హోల్ టు ది పవర్ ఆఫ్ ఉంది కాబట్టి పైన న్యూమరేటర్కి a-b² డినామినేటర్లో 3√x² ఉంటే 9x అవుతుందమ్మా. ఓకే. సో అప్పుడు మనకి 4x² - 4x + 1/9x dx వస్తుంది. మళ్ళీ సపరేబుల్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x²/9x అంటే 4/9 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx వస్తుంది మైనస్ 4/9 1dx వస్తుంది ప్లస్ 1/9 ఇంటిగ్రేషన్ 1/x dx వస్తాము. సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఇంతకుముందు లాస్ట్ 4th ప్రాబ్లం లాగా మాదిరినే. సో 4/9 ఇంటూ x²/2 మైనస్ 4/9 ఇంటూ x ప్లస్ 1/9 ఇంటూ log x ప్లస్ c అమ్మ. సింప్లిఫికేషన్ చేస్తే 2x²/9 మైనస్ 4/9 ఇంటూ x ప్లస్ 1/9 ఇంటూ log x ప్లస్ c ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం వచ్చేసి డైరెక్ట్ ఫార్ములాస్ అమ్మ. డైరెక్ట్ మనకు ఫార్ములాస్ మీకు నోటికి ఉన్నట్లయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీ సాల్వ్ చేయొచ్చు ఇవి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x 2√x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² - 1 ఏమో cos h ఇన్వర్స్ x మైనస్ 1/x² dx ఏమో మైనస్ 1/x ప్లస్ c అంటే ప్లస్ అవుతుంది అప్పుడు. సో ఇంటిగ్రేషన్ 1/x² dx ఏమో మైనస్ 1/x కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఓకే. సో 1/√x 2√x ప్లస్ 2 ఇంటూ cos h ఇన్వర్స్ x ప్లస్ 3/2 ఇంటూ 1/x ప్లస్ c వస్తాము. ఓకేనా. సో నవ్ వి గో టు 7th ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x మైనస్ cos x ప్లస్ x² dx సపరేబుల్ చేసేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x dx tan x వస్తుంది. ఓకే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏమో sin x అవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమో x³/3 అవుతాము. ఓకే. సో tan x మైనస్ sin x ప్లస్ x³/3 ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే. నౌ ది నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x tan x ప్లస్ 3/x మైనస్ 4 dx ఇచ్చిండు. సో ఇక్కడ సపరేట్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x tan x dx వస్తుంది ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx వస్తుంది మైనస్ 4 ఇంటూ ఇంటిగ్రేషన్ dx వస్తాము. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఇది కూడా sec x tan x ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే sec x అవుతుంది, 1/x dx log x అవుతుంది, 1dx x అవుతాము. సో sec x ప్లస్ 3 log x మైనస్ 4x ప్లస్ 3 ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే. సో ఇవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్, ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ √x మైనస్ 2/1 - x² dx అడిగినమ్మా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ √x dx మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 - x² dx అమ్మ. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x ఏమో 2√x అవుతుంది, కాకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ √x అనేది 2√x కాదమ్మా. సో x⁴1/2 అని రాయొచ్చు దాన్ని. అప్పుడు x⁴1/2 యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అంటే x⁴1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1 అంటే x⁴3/2 అవుతుంది మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 - x² dx ఉందమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² ఉంటేనేమో tan ఇన్వర్స్ x అని రాయొచ్చు, 1 - x² ఉంది కాబట్టి tan h ఇన్వర్స్ x అని రాయొచ్చు. సో ఇక్కడ ఫార్ములాస్ని సిమిలర్గా మనం అర్థం చేసుకోవడానికి గుర్తుంచుకోవడానికి టిప్స్ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 - x² ఉంటేనేమో tan h ఇన్వర్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² ఉంటేనేమో tan ఇన్వర్స్ x అమ్మ. ఓకే. సో ఇలా కంపేర్ చేసుకుంటూ ఫార్ములాస్ని బైహార్ట్ చేస్తే ఈజీగా గుర్తుంటుందమ్మా. ఓకే. సో x⁴3/2/3/2 ఏం రాయొచ్చు అంటే మనకు 2/3 ఇంటూ x√x అని రాయొచ్చు. x√x is nothing but x⁴3/2. సో మైనస్ 2 tan h ఇన్వర్స్ x అనేది యాజ్ ఇట్ ఈస్ ప్లస్ c ఇస్ ది ఆన్సర్ అమ్మ. సో 2/3 ఇంటూ x√x మైనస్ 2 tan h ఇన్వర్స్ x ప్లస్ c ఇస్ ది ఆన్సర్. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. 10th ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ మైనస్ cos x ప్లస్ 4/√x² ప్లస్ 1 dx ఉందము. సో ఇక్కడ సపరేట్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ dx వస్తుంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx వస్తుంది ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² ప్లస్ 1 dx వస్తాము. సో ఇక్కడ ఇందులో మనకు x³ కాబట్టి x⁴4/4 అవుతుంది మైనస్ cos x అంటే sin x వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x²
అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అమ్మ. ఇది ఫార్ములా, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఇది. ఓకే, సో ఎక్స్ పవర్ 4/4 మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 4 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఈజ్ ది ఆన్సర్ అమ్మ. సో నెక్స్ట్ 11th ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ 1 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ అమ్మ. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్ అవుతుంది. సో ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మళ్ళీ సేమ్ ఇంత మాదిరిగానే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అమ్మ ఫార్ములా డైరెక్ట్. సో సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఏమి ఇవి. సో నెక్స్ట్ 12th వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 1/2 ఇచ్చినమ్మా, నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఏమో కాస్ హెచ్ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతామ్మా. ఇది ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా. సో దీన్నే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కూడా రాయొచ్చమ్మా. ఓకేనా, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కూడా ఆన్సర్ కావచ్చమ్మా. సో ది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బి పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చిందమ్మా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ ఆఫ్ 2x, బి పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే బి పవర్ ఆఫ్ 2x మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బి పవర్ ఆఫ్ ఎక్స్ వి గెట్ ఇయర్ న్యూమరేటర్లో, డినామినేటర్లో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బి పవర్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు మనకు సపరేబుల్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసేయాలమ్మా. సపరేబుల్ చేస్తే ఏ పవర్ ఆఫ్ 2x బై ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బి పవర్ ఆఫ్ ఎక్స్, బి పవర్ ఆఫ్ 2x బై ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బి పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బి పవర్ ఆఫ్ ఎక్స్ బై ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బి పవర్ ఆఫ్ ఎక్స్ వస్తాము. సో ఇప్పుడు నార్మల్గా క్యాన్సిల్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్స్ వచ్చేసి ఏ పవర్ ఆఫ్ 2x ఉంది, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, కాబట్టి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై బి పవర్ ఆఫ్ ఎక్స్ మిగులుతామా. సెకండ్ దానిలో బి పవర్ ఆఫ్ ఎక్స్ బై ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది, మైనస్ 2 ఇంటూ 1 వచ్చేస్తామా. ఓకేనా, సో ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా వచ్చేసింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ, ఇది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, కాబట్టి ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ బై బి వస్తుంది, ప్లస్ బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ బి బై ఏ వస్తుంది, మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx కాబట్టి ఎక్స్ వస్తాము. సో ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఏ పవర్ ఆఫ్ ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ బై బి ప్లస్ బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ బి బై ఏ మైనస్ 2x ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మ. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే లాగ్ ఏ బై బిని లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని రాయొచ్చు, లాగ్ బి బై ఏని మైనస్ ఆఫ్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని రాయొచ్చు అమ్మ. ఓకే, సో కాబట్టి అలా సింప్లిఫికేషన్ చేస్తే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ మైనస్ లాగ్ బి మైనస్ బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ మైనస్ లాగ్ బి వస్తామా. సో మనకి ఇందులో 1 బై లాగ్ ఏ మైనస్ లాగ్ బిని కామన్ తీసినట్లయితే ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, మైనస్ 2x ప్లస్ సి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందమ్మా. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 1 బై లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఆఫ్ ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ 14th వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్స్ స్క్వేర్ ఎక్స్ కోసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అమ్మా. సో సెక్స్ స్క్వేర్ ఎక్స్ కోసెక్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడానికి లేదు. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చమ్మా. అంటే వీటి యొక్క రెసిప్రోకల్స్ రాస్తున్నాం. ఇప్పుడు 1 ఏమో రాయొచ్చు అంటే మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు, లేదా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చమ్మా. సో ఇప్పుడు సపరేబుల్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, అంటే అప్పుడు 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, ప్లస్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుందమ్మా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది. సో 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే సెక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కోసెక్ స్క్వేర్ ఎక్స్ అవుతుందమ్మా. సో వీ నో ది ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ ఏమో టాన్ ఎక్స్ అవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమో మైనస్ కాట్ ఎక్స్ అవుతుందమ్మా. సో టాన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ 2x డిఎక్స్. సో ఇక్కడ 1 మైనస్ కాస్ 2x డినామినేటర్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు అమ్మా. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ని 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సో 2 సైన్ స్క్వేర్ ఎక్స్ రాసిన తర్వాత సపరేబుల్ చేసినట్లయితే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, ప్లస్ 1/2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తామా. సో నథింగ్ బట్
1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమో కొసెక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమో కాట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో 1/2 కొసెక్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయొచ్చు మనం అంటే కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాయొచ్చు. ఓకే, ఫార్ములా కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సో ఆ ఫార్ములా అప్లై చేస్తే 1/2 కొసెక్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/2 కొసెక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, అంటే 1 కొసెక్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, మైనస్ 1/2 డిఎక్స్ వస్తాము. సో మైనస్ 1/2 ఇంటూ 1 డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ ఏమో మైనస్ కాట్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ 1 డిఎక్స్ ఏమో ఎక్స్ అవుతామా. సో మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ 1/2 ఎక్స్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్. సో మైనస్ కాట్ ఎక్స్ మైనస్ x/2 ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, సో నౌ వి గో టు 16th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x ప్లస్ డిఎక్స్ ఉందమ్మా. సో 1 మైనస్ కాస్ 2x మళ్ళీ ఏం రాయొచ్చు అంటే మనం 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వస్తుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది సైన్ ఎక్స్ అవుతుంది, స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి స్క్వేర్ వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో రూట్ 2 ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. సో రూట్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, డైరెక్ట్ ఫార్ములా. సో రూట్ 2 మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ రూట్ 2 కాస్ ఎక్స్ ప్లస్ ఈజ్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, సో నెక్స్ట్ 17th వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఉందమ్మా. సో దీన్ని రెసిప్రోకల్గా అంటే మార్చినట్టయితే కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అవుతామా, అంటే రేషనలైజేషన్ చేసినట్లయితే. ఓకేనా, సో ఇప్పుడు మనకి కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ 1 కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ వస్తుంది, అంటే డినామినేటర్ వాల్యూ 1 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ సపరేబుల్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఏమవుతుంది, సైన్ హెచ్ఎక్స్ వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఏమవుతుంది, కాస్ హెచ్ఎక్స్ అవుతుంది, అంటే సైన్ హెచ్ఎక్స్ మైనస్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ ఈజ్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వన్ అమ్మ, ఎక్సైజ్ లాస్ట్ ప్రాబ్లం. సో 18th వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అమ్మ. సో దీన్ని మీరు ఇలా చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే రేషనలైజేషన్ చేయాలి. సో 1 మైనస్ కాస్ ఎక్స్తో మల్టిప్లై డివైడ్ చేస్తే సో 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏమి రాయొచ్చు మనం, సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సో 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సపరేబుల్ చేసినట్లయితే 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, సారీ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఓకేనా, సో 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమో కొసెక్ స్క్వేర్ ఎక్స్ అమ్మ. కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఏం రాయొచ్చు అంటే టాన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ కొసెక్ ఎక్స్ అని రాయొచ్చు, కాస్ బై సైన్ కాబట్టి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ కొసెక్ ఎక్స్ అమ్మ, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, అంటే మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ కొసెక్ ఎక్స్ ప్లస్ ఈజ్ ది ఆన్సర్ అమ్మ. ఓకే.